న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. అపెండిసైటిస్ భరించలేని కడుపు నొప్పి 24 అవర్స్ లో ఖచ్చితంగా సర్జరీ చేయాలంటారు. సర్జరీ నిజంగా కంపల్సరీనా తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు సాయి దీప హాస్పిటల్ చందానగర్ నుంచి సీనియర్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ 15 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సిస్టర్ రావు గారు. సార్ నమస్తే. నమస్కారం. అపెండిసైటిస్ ఈ పేరు వింటేనే చాలా మంది భయపడతారు. నిజంగా అంత ప్రమాదకరమా? ప్రమాదకరమే. ఎందుకంటే అపెండిసైటిస్ మీరు వినే ఉంటారు 24 గంటలు కడుపు నొప్పి అంటే. సో అపెండిసైటిస్ ట్రీట్ చేయకపోతే అది పగిలే రిస్క్, పగిలి ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్ ని కాజ్ చేసే రిస్క్ ఎక్కువ. కాబట్టే అపెండిసైటిస్ ని గురించి జనాలు అంతా భయపడతారు. ఆ భయంలో నిజం ఉంది కూడా. సో అపెండిసైటిస్ అంటే చాలా నెగ్లెక్ట్ చేసేలాంటి ఒక ప్రాబ్లం అయితే కాదు. అలా అని చెప్పి రైట్ సైడ్ కడుపు నొప్పి ఎక్కడొచ్చి ఎవరికి వచ్చినా అదంతా అపెండిసైటిసే, వెంటనే ఆపరేషన్ చేయాలి, అది కూడా లేదు. సో రైట్ సైడ్ కడుపు నొప్పి రావడానికి చాలా అదర్ కారణాలు కూడా ఉంటాయి. అంటే రైట్ సైడ్ కడుపు నొప్పి వస్తే అది అపెండిసైటిస్ అని నిర్ధారించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? అంటే కడుపు నొప్పి ఏదొచ్చినా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అయితే డెఫినెట్ గా అడ్వైజబుల్. సో రైట్ సైడ్ కడుపు నొప్పి వస్తే దానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి, అదే నేను ఇందాక చెప్పినట్టుగా. సో చిన్నపిల్లల్లో మిసెంట్రిక్ లింఫోడెనిటిస్ అంటాం, దానివల్ల కూడా రైట్ సైడ్ కడుపు నొప్పి వస్తుంది. కొన్నిసార్లు అమీబిక్ ఇన్ఫెక్షన్, ఫుడ్ ద్వారా వచ్చే అమీబియాసిస్, దానివల్ల కూడా కొన్నిసార్లు కుడివైపున కడుపు నొప్పి వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇవి కాకుండా రేర్ కాజెస్ చాలా ఉంటాయి. సో వీటన్నిటి వల్ల కూడా రైట్ సైడ్ కడుపు నొప్పి రావచ్చు. ఇంకా చాలా కామన్ కారణం ఏంటంటే కిడ్నీ స్టోన్. రైట్ సైడ్ ఉండే కిడ్నీ స్టోన్ ఇలా కిందికి వచ్చి కొన్నిసార్లు ఇరుక్కుంటుంది అనమాట. యూరెట్రిక్ స్టోన్ అంటాం. రైట్ యూరెట్రిక్ స్టోన్ వల్ల కూడా కుడివైపే నొప్పి వస్తుంది. దానిలో కూడా కొన్నిసార్లు వామిటింగ్స్ ఉంటాయి. సో కడుపు నొప్పి వచ్చిన ప్రతి పేషెంట్కి అపెండిసైటిస్ ఉంటుంది, వాళ్ళకి ఆపరేషన్ చేయాలని నేను చెప్పట్లేదు. కానీ కడుపు నొప్పి వచ్చినప్పుడు మాత్రం సొంత మెడికేషన్, సొంత వైద్యం చేసుకోకుండా. కడుపు నొప్పి అనేది చాలా జనరల్ ప్రాబ్లమ్ గా, ఎప్పుడో తిన్నది కొంచెం డైజెస్ట్ కాకుండా ఏదున్నా కూడా కడుపు నొప్పి అయితే వస్తుంది కదా. మరి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు వెళ్ళాలి? కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయండి. సివియారిటీ, మామూలుగా మీకు వచ్చే కడుపు నొప్పి అందరికీ వన్స్ ఇన్ వేళ కడుపు నొప్పి రావడం సహజం. కానీ సివియర్ కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, అది నార్మల్ కాదు. సో కడుపు నొప్పి సివియారిటీ ఎక్కువగా ఉంది. మీరు డైలీ లైఫ్ సివియారిటీ అని ఎట్లా చెప్తాం సార్? మీరు చేసే డైలీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మీ డైలీ లైఫ్ ఇబ్బంది పడుతుంది అంటే, మీ డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే దట్స్ అ సివియర్ పెయిన్. సో అది నార్మల్ కాదు. అలాంటి మీ డైలీ యాక్టివిటీస్ని ఇంటర్ఫియర్ చేసేంత ఎక్కువ సివియర్ పెయిన్ ఉందనుకోండి, డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ అడ్వైజ్ చేసిన టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి డాక్టర్ మీకు కరెక్ట్ అడ్వైస్ చెప్తారు. పెయిన్ కంటిన్యూగా ఉంటుందా అంటే చిన్న డౌట్, అంటే వచ్చిపోతూ ఉంటుందా? అపెండిసైటిస్ సైడ్ కంటిన్యూగా ఉంటుందా? అసలు 24 hours పెయిన్ అని ఎందుకు అన్నారు? అపెండిసైటిస్ లో ఎలా అంటే అండి, స్టార్టింగ్ లోనే రైట్ సైడ్ నొప్పి రాదు. సో స్టార్టింగ్ లో బొడ్డు చుట్టూ చిన్న వేగ్ పెయిన్ వస్తుంది. దాని తర్వాత స్లోగా ఆ పెయిన్ రైట్ సైడ్ కి మారుతుంది. సో దీన్ని మైగ్రేషన్ అంటాం. సో అపెండిసైటిస్ లో ఉండే ఒక చాలా క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇది. సో ఫస్ట్ నొప్పి బొడ్డు చుట్టూ రావడం, చాలా లైట్ వేగ్ పెయిన్ ఉండడం, అది స్లోగా సివియారిటీ పెరగడం, అటు ఇటు కదిలినా, దగ్గిన, నడిచిన నొప్పి ఎక్కువ అవ్వడం, కుడివైపున అది కాన్సన్ట్రేట్ అయి ఉండడం, ఇవన్నీ అపెండిసైటిస్ లక్షణాలు అనమాట. 24 గంటలు కడుపు నొప్పి అని ఎందుకు అన్నారు అంటే, సర్జరీ డిలే చేయడం వల్ల కొన్నిసార్లు ఈ అపెండిక్స్ పగిలి, అపెండిక్స్ అంటే అసలు అపెండిక్స్ ఏంటో చెప్తాను. సో చిన్న పేగు పెద్ద పేగు కలిసే చోట ఇలాంటి ఒక ఫింగర్ లాంటి ఒక ఇది ఉంటుంది అనమాట. సో స్ట్రక్చర్, ఈ ఫింగర్ లాంటి స్ట్రక్చర్ని అపెండిక్స్ అంటారు. సో ఈ అపెండిక్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి, ఆ ఇన్ఫెక్షన్ వల్ల లోపల ప్రెషర్ పెరిగి, సో ప్రెషర్ పెరిగినా కూడా మీరు దాన్ని ట్రీట్ చేయకుండా, దాన్ని తీసేయకుండా ఉంటే అది బర్స్ట్ అవుతుంది. ఇప్పుడు బెలూన్లోకి కంటిన్యూస్గా గాలి కొడుతున్నారు అనుకోండి, ఏమవుతుంది? బ్లాస్ట్ అవుతుంది. అలాగే అపెండిక్స్ లోపల కూడా చీమ్ అలా కంటిన్యూస్గా చేరుతూ ఉంది అంటే లోపల ప్రెషర్ పెరిగి అది బర్స్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అలా బర్స్ట్ అయ్యి చీము పొట్ట మొత్తం చేరి పెరిటోనైటిస్ అంటాం, దానికి దారి తీసి దానివల్ల ప్రాణాలు కోల్పోయే రిస్క్ ఉంటుంది. కాబట్టి దీన్ని 24 గంటలు కడుపు నొప్పి అంటాం. అసలు ఎందుకు వస్తుందండి ఈ పెయిన్? సో యూజువల్గా చాలా కామన్ కాజ్ ఏంటంటే అండి, ఫీకోలిత్ అంటే మనం తినే ఫుడ్ లో కొంత పార్ట్ గట్టిగా అయిపోయి ఒక స్టోన్ లాగా అయ్యి ఆ స్టోన్ వెళ్ళి అక్కడ ఇరుక్కోవడం, ఇది ఒక కారణం. వైరల్ ఇన్ఫెక్షన్, అది మన చేతుల్లో లేదుగా, మనం కొని తెచ్చుకున్నది కాదు. కొంతమందికి చాలా జాగ్రత్తలు, చాలా హెల్దీ లైఫ్ స్టైల్ పాటించే వాళ్ళలో కూడా మనం అపెండిసైటిస్ చూస్తాం. ఫీకోలిత్ ఒక ప్రాబ్లమ్. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అపెండిసైటిస్ వస్తుంది. అపెండిక్స్ దగ్గరలో ఉండే స్ట్రక్చర్స్ కి ఏదైనా ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ కానీ లేదంటే ఇన్ఫెక్షన్ కానీ ఉన్నప్పుడు సెకండరీ అపెండిసైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. దాని వల్ల కూడా పక్కనుండే స్ట్రక్చర్స్ కి ప్రాబ్లం రావడం వలన అపెండిక్స్ పెరగచ్చు. దాన్ని సెకండరీ అపెండిసైటిస్ అంటాం. ఇవన్నీ కారణాలు అపెండిక్స్ పెరగడానికి, అపెండిసైటిస్ రావడానికి. ట్రీట్మెంట్ ఏముంటుందండి? మెడిసిన్స్ తో క్యూర్ అయ్యే అవకాశం లేదా దీనికి? లేదండి. అన్ఫార్చునేట్ గా ఏంటంటే అపెండిసైటిస్ ఉంటే సర్జరీ చేసి అపెండిక్స్ ని తీసేయడమే ఉత్తమమైన మార్గం. బెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్ ఏంటంటే అపెండిసెక్టమీ. అంటే అపెండిక్స్ ని తీసేసే సర్జరీని అపెండిసెక్టమీ అంటాం. మందులతో తగ్గించుకోవాలని చూసినా కొంతమందికి తగ్గచ్చు, 100లో ఒక 10 మందికి తగ్గచ్చు. కానీ కొంతమందికి చాలా ప్రాబ్లం చేసి ప్రాణాలు కోల్పోయిన పేషెంట్స్, లేట్గా ఇనిషియల్గా ఏదో నొప్పి ఉందని ఏదో మెడికేషన్స్ తీసుకొని వాళ్ళంతకు వాళ్ళే మందులు తీసుకొని అపెండిక్స్ పగిలి లేట్గా ఆపరేషన్ చేసినా కానీ వాళ్ళని కాపాడలేకపోయిన పేషెంట్స్ని మేము చాలా చూస్తుంటాం అన్నమాట. సో అందుకనే ఏం చెప్తామంటే, అపెండిసైటిస్ ప్రాబ్లం ఉంది అంటే
డెఫినెట్గా సర్జరీ చేయించుకోమనే చెప్తాం. సర్జరీ కంపల్సరీ అంటున్నారు. Definitely. సర్జరీ అంటే చాలా మంది భయపడతారు. సో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది ఏమైనా సర్జరీస్ లో? అవునండి, ఇంతకు ముందు ఓపెన్ సర్జరీ చేసి కోత పెట్టి పెద్ద కోత కట్ చేసి దాని ద్వారా మనము అపెండిక్స్ తీసేవాళ్ళం. ఇప్పుడు అలా లేకుండా చిన్న కోతతోటి కీ హోల్ సర్జరీస్ చేస్తున్నాం, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. సో బొడ్డు దగ్గర ఒక 10 మిల్లీమీటర్ అంటే ఇంత కట్, బొడ్డుకు ఇటువైపు కింద వైపు 2 చిన్న హోల్స్ పెట్టి 5 మిల్లీమీటర్స్ కట్, కొన్నిసార్లు 3 మిల్లీమీటర్ కట్స్ తోటి కూడా చేస్తుంటాం. సో చిన్న హోల్స్ తోటి లోపలికి కెమెరా పెట్టి లోపల గాలి నింపి కెమెరాలో చూసుకుంటూ మనం సర్జరీ చేస్తాం. ఇది కీ హోల్ సర్జరీ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఇది ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ నుంచి ప్రాచుర్యంలో ఉంది. సో ఇది ఇలా చేయించుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న కోత ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేస్తుంటాము. నార్మల్ అవుతారా నెక్స్ట్ డే కల్లా? 4-5 రోజుల్లో మళ్ళీ వర్క్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెయిన్ ఏమన్నా ఉంటుందా? చాలా తక్కువ పెయిన్ ఉంటుందండి. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా ఈ అపెండిసైటిస్ వస్తుందా? వచ్చే రిస్క్ ఉంటుందండి. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే డేంజర్ కదండి. అవునండి, అది చెప్తాను. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళ ముగ్గులకి మామూలుగా వచ్చే అపెండిసైటిస్ ఉండే లక్షణాలు కొంత డిఫరెంట్ గా ఉంటాయి. చిన్నపిల్లలు ఏంటంటే అండి అర్లీగా వామిటింగ్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. సో నొప్పి అంత ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఫీవర్ తొందరగా రావచ్చు చిన్నపిల్లల్లో. సో ఫీవర్, వామిటింగ్స్, నొప్పి అంత ప్రామినెంట్ సిమ్టమ్ ఉండకపోవచ్చు. చిన్నపిల్లలు ఏంటంటే తొందరగా పగిలే రిస్క్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ పెద్దవాళ్ళలో, చిన్నపిల్లల్లో అపెండిక్స్ ని తొందరగా ట్రీట్ చేయకపోతే పగిలే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా నొప్పి అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. వామిటింగ్ కూడా అంత అర్లీ ఫీచర్ కాదు. సో పెద్దవాళ్ళలో అపెండిసైటిస్ ఉంది అంటే కొంచెం లేట్గా ప్రజెంట్ అవుతుంది. వాళ్ళకు నొప్పి అంత ఎక్కువ పర్సీవ్ చేయలేకపోతారు. సో నొప్పి తక్కువగా ఉంటుంది, వామిటింగ్స్ కూడా కొంత లేట్గా వస్తాయి, ఫీవర్ రావడము, పొట్ట ఉబ్బడము, ఇవి వేరే లక్షణాలతోటి వీళ్ళు ప్రజెంట్ అవ్వచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్లో మామూలుగా మనకు అపెండిక్స్ ఇక్కడ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటి, కింది నుంచి గర్భసంచి ఉంటుంది కదా, బిడ్డ, గర్భసంచి, ఈ ఉండే స్ట్రక్చర్స్ అన్నింటినీ పైకి వస్తాయి అన్నమాట. సో మామూలు పర్సన్స్లో ఈ కింద వైపు రైట్ సైడ్ వస్తే అదే నొప్పి, అపెండిసైటిస్ నొప్పి గర్భిణీ స్త్రీలలో కాస్త పైకి వస్తుంది. సో కింద వస్తేనే అపెండిసైటిస్ అని అనుకుంటే గర్భిణీ స్త్రీలలో అది ప్రమాదం. ఎందుకంటే వాళ్ళకు మామూలుగా ఉండే నొప్పి పొజిషన్ కంటే బాగా పైకి వస్తుంది. సో అపెండిసైటిస్లో నొప్పి రావడం అనేది, ఎక్కడ నొప్పి వస్తుంది అనేది చాలా కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు అపెండిక్స్ 5 పొజిషన్స్లో ఉంటుందండి. అపెండిక్స్ కొన్నిసార్లు పేగు వెనకల, పెద్ద పేగు వెనకలు ఉంటుంది, దాన్ని రెట్రోసికల్ పొజిషన్ అంటాం. సో పెద్ద పేగు వెనకల ఉంటే పెయిన్ అంత ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఈ పెద్ద పేగు ఆ నొప్పి ఈ పొట్ట వరకు చేరకుండా ఆపుతుంది. సో వీళ్ళలో పెయిన్ ఈజ్ నాట్ అన్ అర్లీ ఫీచర్. సో పెయిన్ కొంత లేట్గా వస్తుంది, పెయిన్ కొంత సైడ్కి వస్తుంది. సో ఇక్కడ ముందు వైపు రాకుండా కొంత సైడ్కి రావచ్చు. ఇంకోటి నడిచే టైంలో నొప్పి వస్తుంది, కాళ్ళు ఇలా వెనక్కి చేయడాన్ని ఎక్స్టెన్షన్ అంటాం. సో ఎక్స్టెన్షన్ టైంలో నొప్పి వస్తుంది. సో ఇవన్నీ రెట్రోసికల్ పొజిషన్లో ఉంటే వచ్చే లక్షణాలు. ఏ పెయిన్ అయినా అది తీవ్రంగా ఉన్నప్పుడు, పదే వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్. ఎందుకు రిస్క్ చేయడం, అంతేనా? డెఫినెట్గా. సో ఈ డిఫరెంట్ పొజిషన్స్ని బట్టి పెయిన్ మారుతూ ఉంటుందండి. సో రెట్రోసికల్ ఉంటే ఇలా ఉంటుంది, ముందు వైపు ఉంటే వామిటింగ్స్ ఫాస్ట్గా వస్తాయి, కొంతవైపు కొన్నిసార్లు పైకి ఇలా తిరిగి ఉంటుంది, ఆల్మోస్ట్ లివర్ దగ్గరికి వెళ్తుంది. సో వాళ్ళకు నొప్పి పైన వస్తుంది. వాళ్ళలో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అరే ఇది అపెండిసైటిస్ కాదేమో, గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఏమో అని పొరపాటు పడిన సందర్భాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు. సో అపెండిక్స్ ఉండే పొజిషన్ను బట్టి నొప్పి ఎక్కడ వస్తుంది, ఎంత సివియర్గా వస్తుందని ఆధారపడి ఉంటుంది. సో అపెండిక్స్ ఉండే ప్రతి ఒక్కళ్ళకి కుడివైపునే నొప్పి వస్తుంది, చాలా సివియర్ నొప్పి వస్తుంది అని అనుకోవడం అపోహ. అపెండిక్స్ రకరకాల నొప్పులతోటి ప్రజెంట్ అవ్వచ్చు. సో అపెండిక్స్ కెన్ మిమిక్ సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్. సో వేరే ప్రాబ్లమ్స్ లాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా వేరే ప్రాబ్లం అనుకొని స్కాన్లో అపెండిక్స్ అని బయటపడిన సందర్భాలు చాలా ఉంటాయి. సో పొట్టలో నొప్పి అవసరం లేదు, అపెండిసైటిస్ అయినా అది నార్మల్ ప్రాబ్లం గానే ఉంటుంది. అంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది, కానీ సర్జరీ అంటే భయపడిన అవసరం లేదు. సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదండి. ఒకప్పుడు ఇలాంటి పెద్ద సర్జరీస్, అనస్థీషియా టైంలో ప్రాణాపాయం రిస్కులు ఇవన్నీ లేవు. అనస్థీషియా చాలా సేఫ్ అయింది ఇప్పుడు. సెకండ్ థింగ్, మనం చేసే సర్జరీ ప్రొసీజర్ కూడా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్, అంటే చిన్న కట్ తోటి మనం చేస్తున్నాం కాబట్టి నొప్పి తక్కువగా ఉంటుంది. నొప్పి కోసం భయపడి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అనేది నా సజెషన్. సాయి దీప హాస్పిటల్ చందానగర్లో ఉంది కదండి. ఏంటి మల్టీ స్పెషాలిటీ కదా, ఏమేమి ఉన్నాయి? అడ్వాన్స్ టెక్నాలజీ మీ దగ్గర సామాన్యులకు అందుబాటులో ఉంటుందా? సామాన్యులకు అందుబాటులో అడ్వాన్స్ టెక్నాలజీ, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయో అవన్నీ సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంటుందో అవన్నీ మన దగ్గర ఉన్నాయి. సో బట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉందని చెప్పి మనం కార్పొరేట్ హాస్పిటల్లో ఉండేంత ఎగ్జార్బిటెంట్ ప్రైజెస్ మన దగ్గర ఉండవు. సామాన్యులకు అందుబాటులో ఉండే వైద్యం, అది కూడా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి వైద్యం ఆ సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా చేయాలనేదే మా తాపత్రయం అనమాట, మా ప్రయత్నం అదే. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఏ నొప్పి అయినా, అది కడుపు నొప్పి అయినా, తలనొప్పి అయినా, ఏ నొప్పి అయినా అసలు నెగ్లెక్ట్ చేయకండి, డాక్టర్ని సంప్రదించండి, హెల్త్ని రిస్క్ లో పడేయకండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. న్యూరో, పల్మో
and Center for Surgical Excellence, Sai Deepa Multi Speciality Hospital, Chandanagar, Hyderabad.